ఈసారి సమ్మర్ సందడి సరిగా లేదు. అందుకే సినీ ఫ్యాన్స్ చూపు రాబోయే వేసవి వైపు సాగుతుంది. 2027 సమ్మర్ రేస్ రంజుగా ఉంటుందని ఆశిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరుగుతాయా అన్నదే అనుమానం. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ప్రకటించిన తేదీకి రాకపోవచ్చని కొందరి మాట. స్పిరిట్, వారణాసి, ఎన్టీఆర్ నీల్ మూవీ అనుకున్న సమయానికే వస్తాయా అన్నది కూడా అనుమానమే. స్పిరిట్ మూవీ మార్చ్ 5వ తేదీకి సిద్ధం కాకపోవచ్చని వినిపిస్తుంది. వారణాసి సోలో పర్ఫార్మెన్స్తో రచ్చ. ఇక స్టోరీలోకి వెళ్తే, వేసవి వస్తుందంటేనే సెలవుల కాలం వచ్చేస్తుందని సినీ జనం ఆనందిస్తారు. ఎంచక్కా స్టూడెంట్స్కు సెలవులు కావడం వల్ల థియేటర్స్ కలకలలాడతాయని ఎగ్జిబిటర్స్ ఆశ. అందువల్లే సమ్మర్ సీజన్కు టాప్ స్టార్స్ మూవీస్ రిలీజ్ చేసి సక్సెస్ సాధించవచ్చని సినీ జనం భావిస్తుంటారు. అలా బాక్సాఫీస్ను షేక్ చేసిన అనేక చిత్రాలు సమ్మర్లోనే వెలుగు చూడడం గమనార్హం. అయితే ఈసారి అంత సందడి సాగదని తేలిపోయింది. జూన్ ఫస్ట్ వీక్తో వేసవి సెలవులకు చాలా విద్యాసంస్థలు స్వస్తి పలుకుతాయి. అప్పటిదాకా ఒక్క టాప్ స్టార్ మూవీ కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. రామ్ చరణ్ పెద్ది చిత్రం జూన్లో వస్తుందని అన్నారే కానీ ఇప్పటిదాకా డేట్ ప్రకటించలేదు. సో సమ్మర్ సందడి ఇక లేనట్లే అని అందరూ భావిస్తున్నారు. ఇప్పటి నుంచే వచ్చే వేసవికి రాబోయే సినిమాలేవో అంటూ అటువైపు చూస్తున్నారు సినీ ఫ్యాన్స్. రాబోయే వేసవి లక్ష్యంగా 3 టాలీవుడ్ టాప్ స్టార్స్ మూవీస్ రానున్నాయని తెలుస్తుంది. మార్చ్ 5వ తేదీనే ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ రూపొందిస్తున్న స్పిరిట్ రిలీజ్ కానుందని టాక్. ఇక ఏప్రిల్ 7వ తేదీన మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న వారణాసి విడుదల కానుంది. జూన్ 11వ తేదీన ఎన్టీఆర్ నీల్ మూవీ వస్తుందని ఇటీవలే ప్రకటించారు. ఈ 3 చిత్రాలు ఒక ప్లానింగ్ ప్రకారమే వస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే భారీ చిత్రాల మధ్య ఒక నెల గ్యాప్ ఉంటేనే మంచిది. వసూళ్ల పరంగా అదే మంచి పద్ధతి కూడా. అన్ని బిగ్ మూవీస్ గంపగుత్తలా ఒకేసారి వస్తే ఏం లాభం? ఏదో ఒక సినిమాకు నష్టం వాటిల్లక తప్పదు. స్పిరిట్ రిలీజ్ అయిన నెల రోజుల తర్వాతే వారణాసి రానుంది. దాంతో 2 మూవీస్ సేఫ్గా ఉంటాయి. ఇక వేసవి ముగిసే సమయంలో వచ్చే ఏడాది జూన్ 11న ఎన్టీఆర్ నీల్ మూవీ విడుదల కానుంది. వారణాసికి ఎన్టీఆర్ మూవీకి 2 నెలల గ్యాప్ ఉంది కనుక ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది ట్రేడ్ పండిట్స్ల అంచనా. స్పిరిట్, వారణాసి, ఎన్టీఆర్ నీల్ మూవీ అనుకున్న సమయానికే వస్తాయా అన్నది కూడా ఇప్పుడు అనుమానమే. ఎందుకంటే టాప్ స్టార్స్ భారీ సినిమాలు ఈ మధ్య ప్రకటించిన తేదీకి రిలీజ్ కావడం లేదు. స్పిరిట్ మూవీ మార్చ్ 5వ తేదీకి సిద్ధం కాకపోవచ్చని వినిపిస్తుంది. అదే జరిగితే ఆ చిత్రం మే నెలను ఎంచుకుంటే మంచిదని ట్రేడ్ సర్కిల్స్ అంటున్నాయి. ఇక రాజమౌళి వారణాసి అనుకున్న సమయానికే వచ్చేస్తుంది. జక్కన్న ప్లానింగ్ అలాంటిది మరి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ప్రకటించిన తేదీకి రాకపోవచ్చునని కొందరి మాట. అదే జరిగితే ఆ సినిమా ఏకంగా దసరాను టార్గెట్ చేసుకోవచ్చని వినిపిస్తుంది. అల్లు అర్జున్ రాక ఏకంగా డిసెంబర్ను ఎంచుకుంది కాబట్టి ప్రాబ్లం లేదు. మరి 2027 సమ్మర్ సందడిలో వారణాసి సోలో పర్ఫార్మెన్స్తో రచ్చ చేస్తుందేమో చూడాలి మరి. ఇక స్టోరీలోకి వెళ్తే, వేసవి వస్తుందంటేనే సెలవుల కాలం వచ్చేస్తుందని సినీ జనం ఆనందిస్తారు. ఎంచక్కా స్టూడెంట్స్కు సెలవులు కావడం వల్ల థియేటర్స్ కలకలలాడతాయని ఎగ్జిబిటర్స్ ఆశ. అందువల్లే సమ్మర్ సీజన్కు టాప్ స్టార్స్ మూవీస్ రిలీజ్ చేసి సక్సెస్ సాధించవచ్చని సినీ జనం భావిస్తుంటారు. అలా బాక్సాఫీస్ను షేక్ చేసిన అనేక చిత్రాలు సమ్మర్లోనే వెలుగు చూడడం గమనార్హం. అయితే ఈసారి అంత సందడి సాగదని తేలిపోయింది. జూన్ ఫస్ట్ వీక్తో వేసవి సెలవులకు చాలా విద్యాసంస్థలు స్వస్తి పలుకుతాయి. అప్పటిదాకా ఒక్క టాప్ స్టార్ మూవీ కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. రామ్ చరణ్ పెద్ది చిత్రం జూన్లో వస్తుందని అన్నారే కానీ ఇప్పటిదాకా డేట్ ప్రకటించలేదు. సో సమ్మర్ సందడి ఇక లేనట్లే అని అందరూ భావిస్తున్నారు. ఇప్పటి నుంచే వచ్చే వేసవికి రాబోయే సినిమాలేవో అంటూ అటువైపు చూస్తున్నారు సినీ ఫ్యాన్స్. రాబోయే వేసవి లక్ష్యంగా 3 టాలీవుడ్ టాప్ స్టార్స్ మూవీస్ రానున్నాయని తెలుస్తుంది. మార్చ్ 5వ తేదీనే ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ రూపొందిస్తున్న స్పిరిట్ రిలీజ్ కానుందని టాక్. ఇక ఏప్రిల్ 7వ తేదీన మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న వారణాసి విడుదల కానుంది. జూన్ 11వ తేదీన ఎన్టీఆర్ నీల్ మూవీ వస్తుందని ఇటీవలే ప్రకటించారు. ఈ 3 చిత్రాలు ఒక ప్లానింగ్ ప్రకారమే వస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే భారీ చిత్రాల మధ్య ఒక నెల గ్యాప్ ఉంటేనే మంచిది. వసూళ్ల పరంగా అదే మంచి పద్ధతి కూడా. అన్ని బిగ్ మూవీస్ గంపగుత్తలా ఒకేసారి వస్తే ఏం లాభం? ఏదో ఒక సినిమాకు నష్టం వాటిల్లక తప్పదు. స్పిరిట్ రిలీజ్ అయిన నెల రోజుల తర్వాతే వారణాసి రానుంది. దాంతో 2 మూవీస్ సేఫ్గా ఉంటాయి. ఇక వేసవి ముగిసే సమయంలో వచ్చే ఏడాది జూన్ 11న ఎన్టీఆర్ నీల్ మూవీ విడుదల కానుంది. వారణాసికి ఎన్టీఆర్ మూవీకి 2 నెలల గ్యాప్ ఉంది కనుక ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది ట్రేడ్ పండిట్స్ల అంచనా. స్పిరిట్, వారణాసి, ఎన్టీఆర్ నీల్ మూవీ అనుకున్న సమయానికే వస్తాయా అన్నది కూడా ఇప్పుడు అనుమానమే. ఎందుకంటే
టాప్ స్టార్స్ భారీ సినిమాలు ఈ మధ్య ప్రకటించిన తేదీకి రిలీజ్ కావడం లేదు. స్పిరిట్ మూవీ మార్చ్ 5వ తేదీకి సిద్ధం కాకపోవచ్చని వినిపిస్తుంది. అదే జరిగితే ఆ చిత్రం మే నెలను ఎంచుకుంటే మంచిదని ట్రేడ్ సర్కిల్స్ అంటున్నాయి. ఇక రాజమౌళి వారణాసి అనుకున్న సమయానికే వచ్చేస్తుంది. జక్కన్న ప్లానింగ్ అలాంటిది మరి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ప్రకటించిన తేదీకి రాకపోవచ్చునని కొందరి మాట. అదే జరిగితే ఆ సినిమా ఏకంగా దసరాను టార్గెట్ చేసుకోవచ్చని వినిపిస్తుంది. అల్లు అర్జున్ రాక ఏకంగా డిసెంబర్ను ఎంచుకుంది కాబట్టి ప్రాబ్లం లేదు. మరి 2027 సమ్మర్ సందడిలో వారణాసి సోలో పర్ఫార్మెన్స్తో రచ్చ చేస్తుందేమో చూడాలి మరి.